మనం వింటున్న ప్రతి గుండె చప్పుడు నేడు అది దేవుని బహుమానమైన, రేపటికి అది దేవుని వాగ్దానము కాదు. మన జీవితం ఒక క్యాండిల్ వంటిది. అందంగా వెలుగునిచ్చిన నిమిష నిమిషం మనం చూసినా చూడకపోయినా అది కరిగిపోతూ ఉంది. అలాగే మన జీవితము కూడా. జీవితం యొక్క భయంకరమైన విషయం దేవుడు మనతో మాట్లాడకపోవటం కాదు గాని, ఆయన మాట్లాడినప్పుడు మనం వినకపోవటం. దేవుడు మనతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రతిరోజు కూడా ఆయన తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా, తన ప్రజల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, మన మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మనం వినని ప్రతిసారి, వాయిదా వేసిన ప్రతిసారి, అవిధేయత చూపిన ప్రతిసారి మన హృదయం కఠినపరచబడుతుంది. ఆయన స్వరము మన వినికిడిలో కనుమరుగైపోతా ఉంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నేడు మీరాయన శబ్దము వినేలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని వాక్యం రాయబడతాను. కనుక ప్రియ సహోదరుడా, ఈరోజు నీవైన స్వరం వింటే ఆలస్యం చేయకు. ఈరోజే నీ జీవితాలను సమర్పించుకో. ఎందుకంటే బహుశా రేపు అనేది నీ జీవితంలో రాకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనం వింటున్న ప్రతి గుండె చప్పుడు నేడు